రాజకీయాలు ఎంత విచిత్రంగా ఉంటాయంటే అధికారంలో ఉన్నప్పుడు నేతలు ఎంత పవర్ఫుల్గా కనిపిస్తారో అధికారం పోయాక అంతే వీక్గా మారిపోతారు. పాత కష్టాలన్నీ కట్టకట్టుకొని చుట్టుముట్టేస్తాయి. ఇప్పుడు కేరళ మాజీ సీఎం పినరాయి విజయన్ ఇంట్లో కూడా ఇదే సీన్ కనిపిస్తోంది. ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయిన కొద్ది రోజులకే ఆయన కూతురు వీణా విజయన్ కు చెందిన ఐటీ కంపెనీ ఎక్సాలాజిక్ సొల్యూషన్స్ లావాదేవీలపై ఈడీ అధికారులు ఈ వ్యవహారంలో వీణా విజయన్ అరెస్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. పినరాయి విజయన్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన కూతురు ఎప్పుడూ పెద్దగా కెమెరా ముందుకు రాలేదు. రాజకీయంగా అసలు ఎలాంటి యాక్టివిటీ లేదు. కానీ అలాంటి వ్యక్తిపై విజయన్ అధికారం కోల్పోయిన కొన్ని రోజుల్లోనే ఈడీ రైడ్స్ జరగడం ఇప్పుడు కేరళలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. వీణా విజయన్ కు చెందిన ఐటీ కంపెనీకి కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటిల్ లిమిటెడ్ అనే మైనింగ్ కంపెనీకి మధ్య జరిగిన అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలే ఈ దాడులకు ప్రధాన కారణం. 2017 నుంచి 2021 మధ్య కాలంలో సీఎంఆర్ఎల్ నుంచి వీణా కంపెనీకి సుమారు 1,72,00,000 వచ్చాయి. అయితే వీణా కంపెనీ ఆ మైనింగ్ సంస్థకు ఎలాంటి సేవలు అందించకుండానే ఈ డబ్బులు తీసుకుందని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఇవి ఐటీ సేవల ముసుగులో పినరాయి విజయన్ కు ఇచ్చిన రాజకీయ ముడుపులు అని, దీని వెనుక పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ అనుమానిస్తోంది. అయితే ఈ కేసు ఇప్పుడు అకస్మాత్తుగా పుట్టుకొచ్చింది కాదు. 2023 ఆగస్టులో ఇన్కమ్ ట్యాక్స్ సెటిల్మెంట్ బోర్డు ఈ అనుమానాస్పద లావాదేవీలు మొదటిసారిగా బయటపెట్టింది. ఆ తర్వాత 2024లో కార్పొరేట్ మోసాలను దర్యాప్తు చేసే సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ SFIO రంగంలోకి దిగి విచారణ మొదలుపెట్టింది. ఆ వెంటనే ఈడీ కూడా కేసు నమోదు చేసింది. ఈడీ సీన్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ వ్యవహారంపై వీణా విజయన్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఈడీ విచారణ ఆపాలంటూ పిటిషన్ వేశారు. కానీ రీసెంట్ గా మే 26న ఈడీ విచారణను ఆపాలంటూ వేసిన పిటిషన్ను కేరళం హైకోర్టు కొట్టివేయడంతో అధికారులకు లైన్ క్లియర్ అయింది. దీంతో వీణా విజయన్, పినరాయి విజయన్ తో పాటు వాళ్ల కుటుంబానికి చెందిన 12 ప్రాంతాల్లో ఏకకాలంలో రైడ్స్ నిర్వహించారు ఈడీ అధికారులు. ఈడీ దాడుల్లో అధికారులు ప్రధానంగా కీలక పత్రాలు, డిజిటల్ ఆధారాలపైనే దృష్టి పెట్టారు. వీణా విజయన్ ఐటీ కంపెనీ ఎక్సాలాజిక్ మరియు సీఎంఆర్ఎల్ సంస్థల మధ్య జరిగిన ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అకౌంటింగ్ రికార్డులు, బ్యాంక్ స్టేట్మెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అలాగే సోదాలు జరిగిన ఇండ్లు, ఐటీ కార్యాలయాల నుంచి పలు ల్యాప్టాప్లు, హార్డ్ డిస్కులు, పెన్ డ్రైవ్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను సీజ్ చేసి తదుపరి విచారణ కోసం తమ వెంట తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఈ గ్యాప్లోనే విజయన్ అనుచరులు, కమ్యూనిస్టు కార్యకర్తలు భారీ స్థాయిలో చేరుకున్నారు. సోదాలు నిర్వహించేందుకు వచ్చిన అధికారుల వాహనాలపై దాడి చేసి ఇన్నోవా కారును ధ్వంసం చేశారు. తన కూతురు ఎలాంటి అవినీతి చేయలేదని పినరాయి విజయన్ మొదటి నుంచి గట్టిగా చెప్తున్నారు. ఆ రెండు కంపెనీల మధ్య జరిగిన ఒప్పందం పూర్తిగా చట్టబద్ధమైందని, లావాదేవీలన్నీ బ్యాంకు ఖాతాల ద్వారా పారదర్శకంగా జరిగాయని, వాటికి ట్యాక్సులు కూడా కట్టారని సమర్థించుకుంటున్నారు. విజయన్ కామెంట్స్ ఎలా ఉన్నా ఈ కేసులో వీణా విజయన్ అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమెపై కార్పొరేట్ మోసాల చట్టం కింద, అలాగే అత్యంత కఠినమైన ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ PMLA కింద కేసులు నమోదయ్యాయి. PMLA చట్టం కింద ఈడీకి నిందితులను అరెస్ట్ చేసే విశేష అధికారాలుంటాయి. కాబట్టి ఈ సోదాల్లో బలమైన ఆధారాలు దొరికితే ఆమె అరెస్ట్ అవ్వడం ఖాయం.